ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కి సంబంధించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న ఇండియాదే కప్ అని హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో అత్యుత్తమ ప్రతిభావంతులైన క్రికెటర్లను తయారు చేయటమే లక్ష్యంగా హెచ్సీఏ ముందుకు వెళ్తుందని అంటున్న జగన్మోహన్ రావుతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. కొన్ని గంటల్లో ప్రారంభం కానున్న ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్కి సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈరోజు జరిగే మ్యాచ్ సంబంధించి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? వరల్డ్ కప్ 10 years తర్వాత మనం వరల్డ్ కప్లో మంచి పొజిషన్లో ఉన్నాం. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా కంటిన్యూగా అన్ని మంచి దిగ్గజమైన టీంలతో గెలవడం జరుగుతుంది. సెమీస్లో ఇంగ్లాండ్తో కానీ, అంతకుముందు సూపర్ 8లో ఆస్ట్రేలియాతో గెలవడం ఖచ్చితంగా ఇది హాట్ ఫేవరెట్గా ఇండియాకు ఉంది. అంతేకాకుండా సౌత్ ఆఫ్రికాకి ఎప్పుడు కూడా ఫైనల్లో గెలిచే కొంచెం వాళ్ళకి ఫైనల్ ఫేవర్ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం ఇండియాకి అడ్వాంటేజ్. తప్పకుండా గెలిచిందని అనుకుంటున్నాం. ఈరోజు మనకు తెలిసిపోతుంది. అందరూ బ్యాట్స్మెన్స్ కానీ బౌలర్స్ మంచి ప్రదర్శన చేస్తున్నారు. కోహ్లీ ప్రదర్శన కొంత అభిమానులు నిరాశపడుతుంది. దీని గురించి ఈరోజు ఎలా ఉండవచ్చు అని మీరు అనుకుంటున్నారు? కోహ్లీ చాలాసార్లు మనం చూస్తే కోహ్లీ ఫైనల్లో చాలా మంచి ప్రదర్శన చూపించినాడు. అటు గేమ్ని మంచి చూపించినాడు. ఈసారి రోహిత్ శర్మ కానీ కోహ్లీ వాళ్ళ కాంబినేషన్ కూడా చాలా బాగుండబోతుంది. ఖచ్చితంగా ఫస్ట్ ఓపెనింగ్ తోటే మంచి రిజల్ట్ వాళ్ళు తీసుకురాగలుగుతారు. ఈ ఓపెనింగ్ రిజల్ట్ తోటే మనం ఓపెనింగ్ వచ్చే స్కోర్ తోటే ఖచ్చితంగా మ్యాచ్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. కోహ్లీ చాలా బాగా ఆడతాడని అనుకుంటున్నాను. ఇండియా రెండోసారి కప్పు కొట్టాలని చూస్తుంది. సౌత్ ఆఫ్రికా మొదటిసారి కప్పు ఎలా అయినా కొట్టాలని చూస్తుంది. దీనికి సమయం ఎలా ఉండబోతున్నాను? ఎప్పుడైనా ఫైనల్లో కొంచెం సౌత్ ఆఫ్రికాని ఇండియాని ఆలోచిస్తే ఇండియాకి ఫేవరెట్గా కనిపిస్తుంది. ఎందుకంటే చాలాసార్లు సౌత్ ఆఫ్రికా ఫైనల్లో ఫెయిల్ అయిన ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇండియా కంటే ఎక్కువ సార్లు. అంతేకాకుండా 2 సార్లు కప్పు గెలిచిన అనుభవంతో ఇండియా ఈసారి కప్పుకి వెళ్తుంది కాబట్టి ఇంతవరకు ఎప్పుడు కూడా సౌత్ ఆఫ్రికా ఒక కప్పుని వరల్డ్ కప్ని గెలవలేదు T20లో. అందుకని ఫేవరెట్ ఖచ్చితంగా ఇండియాకే ఉంటుంది అనుకుంటున్నాం. మనం సగటు ఒక మంచి క్రికెట్ అభిమానిగా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్గా ఖచ్చితంగా ఇండియా గెలవాలని కోరుకుంటున్నా. అండ్ ఇండియన్ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. హెచ్సీఏ విషయానికి వస్తే పెండింగ్ దాదాపు 10 ఏళ్ళ సంబంధించిన పెండింగ్ బిల్లు క్లియర్ చేశారు. దాంతోపాటు గ్రౌండ్కి కూడా ఐపీఎల్లో మంచి అవార్డు వచ్చింది. దీని గురించి ఐపీఎల్ అవార్డు రావడం నిజంగా కూడా నా ప్రెసిడెంట్షిప్లో రావడం నాకు ఒక గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఇప్పటివరకు కూడా ఎప్పుడు కూడా గ్రౌండ్కి 50 lakhs క్యాష్ అమౌంట్ అనేది ఇప్పటివరకు జరగలేదు. ఎప్పుడైనా ఇంతకుముందు 3-4 సార్లు మనకు అవార్డు వచ్చినప్పటికీ కూడా అవి 10 lakhs 12 lakhs వరకే వచ్చింది. 50 lakhs ఒకేసారి మొత్తంగా పూర్తిగా రావడం అనేది మాకు పూర్తిగా హెచ్సీఏకి అదృష్టం. T20లో అటు ప్లేయర్స్ కూడా మీరు సొంతంగా నిధులు ఇచ్చి కూడా ప్రోత్సహిస్తున్న ప్రజలు దీని గురించి హెచ్సీఏ ఏదైతే పాత గ్లోరీ ఉందో మీకు అందరికీ కూడా గుర్తుంటే ఇంతకు ముందుకు ఒకసారి హెచ్సీఏకి సంబంధించిన 5 ప్లేయర్స్లో ఇండియా ఆడేవాళ్ళు. అది రాను రాను పూర్తిగా తగ్గుకుంటూ ఇప్పుడు ఒకే ఒక ప్లేయర్ సిరాజ్ అండ్ తిలక్ వర్మ ఇద్దరే ఆడుతున్నారు. అయితే ఐపీఎల్లో కూడా మన పర్ఫార్మెన్స్ చాలా తక్కువ ఉంది. ఐపీఎల్లో కూడా చాలా తక్కువ మంది ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసి అట్లీస్ట్ ఐపీఎల్ దాకానైనా ఒక 20-25 మంది ప్లేయర్స్, ఎందుకంటే వేరే స్టేట్ చూస్తే తమిళనాడు నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ మంచి ఐపీఎల్స్లో చాలా మంది ప్లేయర్స్ ఆడుతున్నారు. తెలంగాణ నుంచి, హైదరాబాద్ క్రికెట్ నుంచి చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకని వీళ్ళందరినీ ప్రోత్సహించడానికి వీలైనంత వరకు హెచ్సీఏ నుంచి కానీ, మా పర్సనల్ నిధులు కానీ, ఇంకా కార్పొరేట్ కంపెనీస్, నా ఫ్రెండ్స్ నుంచి అవసరమైన ఫండింగ్ అంతా కూడా చేసి వాళ్ళకి క్రికెట్ కరెక్ట్గా ఆడితే వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మిగతా అన్ని చూసుకోవడానికి హెచ్సీఏ అండ్ నేను కూడా పర్సనల్గా కూడా సిద్ధంగా ఉన్నాం. మొత్తంగా చూసుకున్నట్లయితే అటు ఈరోజు జరుగుతున్న మ్యాచ్కి సంబంధించి తాను కూడా సగటు అభిమానులకు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసినట్టు హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు చెప్తున్నారు. ఎట్టి బస్సులో ఇటు ఇండియా కూడా ఈసారి మ్యాచ్లో కప్పు కొడుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక జిల్లాల్లో క్రికెట్ను మరింత పునరుద్ధరించి అటు క్రీడాకారులను ప్రోత్సహించి మరింత వారిని ఉన్న దిశగా తీసుకెళ్తామని, వచ్చే ఐపీఎల్లో కూడా ఆడేందుకు కూడా తమ వంతుగా కృషి చేస్తామని కూడా హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో మహేష్, టీ న్యూస్, హైదరాబాద్.